నిమ్మలంగా కూర్చున్నారు ఇక్కడ. అసలు ఒక చేప కూడా పడలే. ఇంకా జాంది జాంది జాందిలో 4 చేపలు అయితే పడినాయి. కోలరేవా నీకాలు తీసేయరు అది. ఆదివారం ఎట్లా ఇంటి దగ్గర ఉన్నా చూద్దాం ఒకసారి. చేపలకి అయితే మా వాళ్ళు పడతా అంటే చూపిస్తాం మీకు చేపలు పడతాయా లేదా అనేసి. అక్కడ కొంతమంది కూర్చొని చేపలు అయితే పడతా ఉన్నారు. అందరూ మా ఊరోళ్ళే. సో దారి అయితే చేపలకి పోయే దారి అయితే చూపిస్తాను చూడండి. సో ఇదైతే చేపలకు పోయే దారి. వంక అవుతుంది అక్కడ. ఈ వంకలు అయితే అక్కడ కూర్చున్నారు కొంతమంది. ఇద్దరు పడుతున్నాయా లేదా అనేసి చూద్దాం. ఇంకా ఇదంతా మా ఊరు సైడే. ఇంకా ఇదంతా గిడ్డిగా అయ్యి చూస్తున్నారు కదా కటవ ఎట్లుందో. అమెజాన్ అడవిలో ఉన్నట్టుంది. వంకాయ చూస్తున్నారు కదా, వంకాయ అయితే ఫుల్ పడుతుంది. ఇక్కడ కూర్చొని అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇల్లు. అంతా వంక चिकन लगा लिया दे देना है दे देने का चले रे ఇక్కడ మాడి చెట్టు అయితే ఉంది. ఇక్కడ मालूम ले रे डब्बे में बल्ला क्या वो बड़ा ये ना ये रैंक का जा तो आन देसी माखन जो क्या है 4 చేపలు అయితే పడినాయి. కోలరేవా నీకాలు తీసేయరు అది. ఈ పొద్దునుంచి వచ్చి 4 చేపలు పడినాయి. పొద్దునుంచి కూర్చున్నాడు. హాయ్ బలోజీ పడైతే మా ఊరు పెద్ద ఆయన ఈ మనిషి. ఈ మనిషి కనుక కద్దర లుంగి వేసాను అనుకో సేమ్ రాజశేఖర రెడ్డి గారి లెక్కనే ఉంటాడు. చాలా ఫేమస్ అనమాట. సంక్రాంతి ఒకసారి వేసేది. మా ఊరు దగ్గరే అది కనిపించేది. మా ఊరు ఇక్కడ సైడే వంక ఉంది. ఇక్కడికి వచ్చి వేస్తున్నారు గాలాలు. పడతాయా లేదా అనేసి చూడండి ఒకసారి మీరే. జాంది జాంది జాందిలో. సో ఈ పెద్ద మంచి వచ్చేసి ఫోన్ వచ్చింది కదా అని గాలం కింద అయితే పెట్టాడు. ఆ గాలం అయితే నీళ్ళలో వంకలోకి అయితే పోయింది. అప్పుడు వంకలో పోయినప్పుడు నేనైతే కొంచెం సపోర్ట్ చేసి ఆ గాలం అనుకున్నంత వరకు గాలం అయితే బయటికి అయితే తీసుకున్నాడు. చూసుకున్నారు కదా ఎట్లా తీసుకున్నాడు ఏం కదా అనేది. సో చేయి అయితే ఇట్లా వాటంగా పట్టుకొని నిదానంగా తీసుకున్నాడు. ఈ పెద్ద మనిషి రింగ్ టోన్ వచ్చేసి కాపీరైట్ అయితే పడుతుంది. సో అందుకని నేను మ్యూట్లో అయితే పెట్టాను. घर को आप क्या करता है जब आप घर को या यारे గాలానికి ఇది కొడుతుంది. ఇది కప్ప కొడుతుంది చేప కొడుతుంది తెలీదు. ఈ బిడ్లు ఆ బిండ్లు నీళ్ళలో మునిగిన తర్వాత అయితే పైకి లాగాల. कौन बोलता है कि चलो तू फर्स्ट చూస్తున్నారు కదా కట్టగాలానికి ఇదే కొడుతుంది బెండుకి. రెండు గాలాలు ఒకే చోట వేసారు.
క్లైమేట్ అయితే వాన పడుతుంది కాబట్టి చాలా గ్రీనరీగా అయితే ఉంది అంతా ఎక్కడ చూసినా కూడా. ఇది ఒక మాడి చెట్టు అయితే ఉంది. ఇక్కడ తాటి చెట్ట లేకపోతే ఖర్జూరం చెట్టు అనేది తెలియదు. అక్కడ ఏదో ఒకటి ఉంది. ఎంత వంక అన్నమాట మా ఊరు. ఈ వంకలో ఎక్కువ అయితే క్యాట్ ఫిష్ అనేవి ఉంటాయి. ఊరే ఇంకా ఈ నుంచి కొంచెం ముందరికి వెళ్ళి చూపిస్తాను. మా వాడు ఇంకా కూడా పడతాను అక్కడ ముందర అయితే ఉన్నాడు. ఇక్కడ పోయి వానికి పడుతున్నాయా లేదా అయితే చూద్దాం. సో ఎప్పుడైనా తోటలో వచ్చేటప్పుడు కింద లైన్లు అయితే ఉంటాయి, కరెంట్ లైన్లు. మీరు చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఇదే వెళ్తూ ఉండాలా. ఇప్పుడు వంక అక్కడ అంతగా ఫ్లో లేదు కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి ఎట్లుండదు ఏం లేదా అనేది. ఈ వంక అయితే పాడుతుంది. ఇప్పుడు దారి ఏమో ఉండింది ఇక్కడ. ఈ వంక లేనప్పుడు ఇక్కడ నుంచి ఆ తోటల్లోకి అయితే దారి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ట్రాక్టర్ అయితే వెళ్ళలేదు, ఇరుక్కుంటుంది. సో మీరు తోటలోకి వచ్చినప్పుడు ఇట్లా కరెంట్ వైర్లు ఉంటాయి కదా, వర్షం పడినప్పుడు అక్కడ స్టే వైర్లు అయితే ఉంటాయి. ఆ స్టే వైర్ల నుంచి కొంచెం దూరంగా అయితే వెళ్ళాలా. కొంచెం ఇటు లాంగ్గా వెళ్తే మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. వర్షం వచ్చినప్పుడు కింద అడతాయి, కరెంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ అయితే ఉంది. ఇప్పుడు కిస్ ఉండదు. ఇక్కడ వాడైతే పడతాడు, ఆ చేపలు పడతాను. ఏం పన్నాయారా చేపలు పడి తప్పించుకుంటాయంట వాడు. ఏమన్నా కప్పలు ఏదో ఒకటి తినిగిపోతూ ఉంటాయి అంతేగాని చేపలు అయితే అన్నీ ఏమి ఉండవు ఇక్కడ. వంక ఫుల్ పడుతూ ఉంది కాబట్టి చేపలు అంతగా ఉండవు. వంక పరగకుంటే నీళ్ళు అయితే నిలబడాలా, చేపలు పడాలండి. సో మావానికి కూడా చేపలు అయితే పడలేదు. వానికి ఎర్రలు ఉండేటన్ని తింటాను. అయితే నాకు తెలిసి ఎండ్రకాయ లేకపోతే కప్ప అనేది ఉంటుంది అక్కడ, అందుకని వానికి ఎర్రలన్నీ తింటూ ఉంటుంది. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం అక్కడికి అయితే పోతున్నాం. మళ్ళీ ఈ రాయి చూస్తున్నాను కదా, ఎప్పుడో పాతకాలం రాయి అట్నే ఉండేది ఇక్కడ. నిమ్మలంగా కూర్చున్నారు ఇక్కడ, అసలు ఒక చేప కూడా పడలే. పారింగా పోయి ఓకే చికెన్ తీసుకుందాం బారి అందరం. क्या ये कितू थी यार तुम्हें कितने మచ్చాము గడి ఒక కాలకి కూడా పల్లె చేపలు. పొద్దున వచ్చానంట ఇల్లు 4 ఇక్కడ తోట వేసుకునే వాళ్ళకు అరుగు అయితే బాగుంది. ఇక్కడ కూర్చొని ఎందుకు ఇక్కడ కూర్చొని ఇక్కడ మడవ కట్టుకోవచ్చు తోటకు, లేకపోతే గడ్డికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంత గ్రీనరీగా ఉందో చూడండి. గడ్డి అందా. మా ఊళ్ళో బోర్లు పడతాయి కాబట్టి ఇదైతే పై మోటార్ అంటారు. ఇది ఒకవేళ దీనికి నీళ్లు రానప్పుడు ఇక్కడ ఈ వంక అయితే పాడుతూ ఉంటుంది. ఎప్పుడు వంకలో నీళ్ళు ఉంటాయి. ఈ లూజు మడ వాడుకొని కూడా మనము తోటల్లో అయితే చేసుకోవచ్చు. ఏదో ఒకటి భూమి పంట పండించుకోవచ్చు. ఎక్కువ అయితే ఇక్కడ మినుము లేకపోతే ఈ సైడ్ వరి అయితే వేసుకోవచ్చు, బాగా పండుతుంది. సో ఆ తొట్టి ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి. ఆ తొట్టి అయితే మోటరు
ఎయిర్ అయితే పడుతుంది అనమాట. అప్పుడు ఎయిర్ పట్టినప్పుడు ఆ తొట్టులో నీళ్ళు స్టాక్ పెట్టుకుంటారు రైతులు. ఆ నీళ్ళు వచ్చేసి ఇక్కడ పైప్లో వేస్తున్నారు అనుకోండి. ఆ పైప్లో నుంచి మళ్ళీ ఎయిర్ పట్టుకొని లెదర్ పట్టుకున్న తర్వాత నీళ్ళు అయితే మళ్ళీ భూమిలో ఉన్న నీళ్ళు బయటికి వస్తాయి. ఇక్కడ కట్ట పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు కానీ ఒక్క చేప అంటే ఒక చేప పల్లె. ఒక చేప పట్టరా చాలు. వీడైతే పోతాడు. మేమైతే నీళ్ళలో దిగి ఇప్పుడు చేప అయితే లకడీలకు అందుకు వేరే చోట పోయి వేరే చోట వెళ్తున్నాం ఫ్రెండ్. నీళ్ళైతే దొబ్బడం జరుగుతుంది. ఇప్పుడే గడ్డ చేరుకున్నాం, పోతున్నాం ఫ్రెండ్. లోతు నహీ నేనైతే లోతు ఉంటాయి అనుకున్నా, అక్కడ లోతు లేకుండా. పక్కకి చేరుకున్నానమాట. जाइए ऊपर आओ, लेफ्ट को वो देखो जितने हैं आए हो దడ ఉంటుంది ఏమో ఉరుముతున్నట్టుంది. ఏ హల్కా హల్కా లైక్ ఏం పోయి ఒక కేజీ చికెన్ తెచ్చుకుంటే పోయేదానికి వీళ్ళు ఏ హల్గా. అక్కడ ఫ్లో ఎక్కువ ఉంది. మనమంతా సాహసం చేయలేము. మనమైతే ఇంటికి పోయి ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని చికెన్ అంగడి దగ్గర పోయి చికెన్ కూర అయితే చేసుకుంటా పోయి ఇంకా వాటర్ ఫ్లో తగ్గేంత వరకు చేపలే పడవు ఇక్కడ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కొత్త తెలుసుకుంటే ఎవరైనా కూడా. ఉంటా, బాయ్ బాయ్.